నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఏదైతే గణేష్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే గణేష్ చెల్లెలు, వరుసకి చెల్లెలు అవుతుంది. అయితే మా అన్నయ్య చాలా బాధపడుతున్నాడు పాప కోసం. మా అన్నయ్య వదినాన్ని కూడా ఏదో ఈ రోజుకైనా 10వ రోజైనా అమ్మాయి ఇంటికి చేరుతుందనే ఆశతో మేము కూడా ఎన్నో కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి కూడా పద్మ చెప్పడం జరుగుతుంది. ఒకసారి పద్మ మాటల్లో విందాం ఏం చెప్తుందో. చెప్పండి అమ్మా, అసలు ఎలా ఉంది ఈ కేసుని? ఏ విధంగా చూడాలి అసలు? కావాలనే చేశారు సార్. ఇది ఎవరో కావాలనే చేశారు సార్. ఇందులో జరిగింది అయితే ఏమీ లేదు సార్. కాకపోతే వాళ్ళు తిని కూడి చెడగొట్టారు సార్. వాళ్ళకి ఒకప్పుడు ఏమి ఉండేది కాదు సార్. అలాంటి ఇక్కడికి వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది, మమ్మల్ని అందరిని వదులుకుంటున్నారు. మాకు మంచి చెడ్డ చెప్పినా సరే వీటికి వచ్చేవాళ్ళు కాదు సార్. కాకపోతే ఇది ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది సార్ మాకైతే. అలాంటి ఈయన పులులు సింహాలు ఎన్ని ఉన్నాయని చెప్తున్నారండి పుకారీలు. అవి నమ్మకూడదు సార్. దయచేసి మిమ్మల్ని నలకుండా కూడా చేయాలని చూస్తున్నారేమో నాపతి అని అనుకుంటున్నామండి మేము. ఇక్కడైతే ఏమీ కాదు. అలాంటి చిన్న బిడ్డలను తీసుకొచ్చి ఇన్నంటే ఉంచరు కాదు సార్, ఏమన్నా ఉండేలా ఉంటేనే. కాకపోతే 40 ఎకరాలు సార్ ఇది. 40 ఎకరాల్లో ఎప్పుడైనా ఏమైనా కనిపించలో అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడికి రారు కదా సార్. వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కదా. కాకపోతే మా అన్నయ్యని మా వదిని ఏడిపించడానికి కాకపోతే సార్ ఇది తిని కూడి చెడగొట్టారండి వాళ్ళని. మా చిన్నాన్న మా పిన్ని అందరూ ఎలాగైపోయారో సార్. దయచేసి ఆ బిడ్డని ఎక్కడెట్టినా క్షేమంగా ఉన్నదో లేదో మాకు కూడా తెలియట్లేదు సార్. పాప అయితే కిడ్నాప్ అయిందని అనుకుంటున్నారా? కిడ్నాప్ అయింది సార్. పులులు సింహాలు ఏమైనా తినేసేలా ఉంటే గాజులు గాని, బట్టలు గాని, హెయిర్ గాని వదిలేస్తుంది కదా. కనీసం ఎముకలు అన్నా సరే ఎక్కడికక్కడ ఉంటాయి. అలాంటివి అడిగినా సరే ఎక్కడ ఏమీ తెలియట్లేదు. ఇక్కడ జరిగింది ఒకటైతే బయట నుంచి జరగబోయినాయి 2, 3 యాడ్ చేసేసి మన యూట్యూబ్ లో గట్రా చెప్తున్నారు సార్. లైకుల కోసం చూస్తున్నారు మ్యాక్సిమాలు. కుటుంబంలో ఏమైనా గొడవలు అంటే ఏమైనా ఉన్నాయమ్మా? అలాంటి ఏమీ లేదు సార్. ఏమీ లేదు సార్. వాళ్ళు ఎక్కడికి బయటికి కట్ట వచ్చేవాళ్ళు కాదు సార్. ఎప్పుడైనా ఏమైనా చెప్పినా సరే ఉదయానికి వచ్చి మధ్యాహ్నం చూసుకొని మళ్ళీ అన్ని ఇక్కడికి రిటర్న్ అయ్యి వచ్చేవాళ్ళండి. బయట గట్ట అలాంటివి ఏమీ లేవండి. వాళ్ళతో గొడవలు గట్ట ఏం తేరండి. వాళ్ళు చిన్న పిల్లలు కూడా ఏమీ తెలదండి మాక్సిమం. వాళ్ళ పెళ్ళైన పిల్లలు. వాళ్ళ పెళ్ళి అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. చిన్న బిడ్డను పెట్టుకొని ఉన్నారండి. ఇప్పుడు ఈ తెలియని కూడా అప్పు చచ్చిపోయేలా ఉందండి. ఎందుకు బాగా ఏడిపించేస్తున్నారు. ఆ బిడ్డ ఎక్కడ ఉన్నదో కనీసం అప్పచెప్పవచ్చు కదా సార్. దయచేసి వాళ్ళు ఏమనకుండా వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పేసేలా ఉంటే వాళ్ళే జాగ్రత్తగా ఏమనకుండా మిమ్మల్ని క్షేమంగా కూడా ఈ అప్పచెప్తారు. రోజుకి పాప తప్పుపై 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి ఎటువంటి ఆచూకీ కూడా దొరకలేదు. ఎక్కడో ఒక ఆ ఫెన్సింగ్ దగ్గర చూసానని ఒక ఆయన చెప్తున్నాడు. అక్కడ తల వెంట్రుకలు కూడా ఉన్నాయి. ఇలా వెళ్ళింది. వెళ్ళడం కూడా నేను చూశాను. నాకు కుక్క దాడి చేస్తుంది నాపై, అందుకని నేను వదిలేశానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కోణంలో చూసుకుంటే నిజంగానే కిడ్నాప్ జరిగింది అనుకోవాలా, లేకపోతే అడవి జంతువులు ఏమైనా ఇదే? లేదు సార్, ఇదైతే కిడ్నాప్ సార్. 99% కూడా ఇది కిడ్నాప్ సార్. అలాంటి ఏమీ ఉండవండి ఇటువైపు అయితే. నిజమే సార్. పాప అయితే కిడ్నాప్ అయింది. కిడ్నాప్ అయింది సార్. అయితే కావాలనే ఎవరో పాపను కిడ్నాప్ చేశారు, తీసుకెళ్లిపోయారు అని కూడా చెప్తుంది పద్మ. చూద్దాం ఏం చేస్తారో. పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.